నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। బాపట్ల జిల్లాలోని భూములపై సమగ్ర నివేదిక ఈ నెల 21వ తేదీలోగా సిద్ధం చేయాలి। జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్। వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరుతారంటూ చక్కర్లు కొట్టిన ఊహాగానాలు। చీరాల స్వర్ణ రోడ్ లో నిరుపయోగంగా బ్రిడ్జ్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుతద్దంగా నిలుస్తున్న బ్రిడ్జ్ కు అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలంటున్న గ్రామస్తులు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లాలోని ఆర్డీఓలు తహసీల్దార్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు। సమావేశంలో జిల్లాలోని భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21వ తేదీలోగా నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు। నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలపై తహసీల్దార్లు నివేదిక ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లాలోని ఆర్డీఓలు తహసీల్దార్లతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు। సమావేశంలో జిల్లాలోని భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21 తేదీలోగా నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ భూములపై సమగ్రంగా రూపొందించిన నివేదికను ఈ నెల 21వ తేదీలోగా కలెక్టరేట్ కు అందించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు। ఇక రెవెన్యూ అధికారులు మనసు దగ్గర పెట్టుకుని బాధ్యతతో పనిచేయాలన్నారు। నివేదిక తయారీలో నిర్లిప్తంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు। తప్పులు పొరపాట్లు లేకుండా నిక్కచ్చిగా వివరాలు ఉండాలని స్పష్టం చేశారు। ఇందుకోసం మండల గ్రామ స్థాయిలో కమిటీలు వేశామన్నారు। ఆర్డీఓ తహసీల్దార్ అసిస్టెంట్ రిజిస్టర్ మండల సర్వేయర్ కలిసి మండల స్థాయి కమిటీలో ఉంటారని చెప్పారు। తహసీల్దార్ సర్వేయర్ వీఆర్ఓలు గ్రామ స్థాయి కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు। నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల క్రయ విక్రయాలు క్రమ పద్ధతిలో జరిగాయా, చట్టం ఉల్లంఘన జరిగిందా అనే అంశాలను స్పష్టంగా నివేదించాలన్నారు। ఇక చుక్కల భూమి వివరాలు, షరతులు గల పట్టా భూమి వివరాలు స్పష్టంగా పొందుపరచాలని కలెక్టర్ చెప్పారు। సర్వీస్ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చట్టం ఉల్లంఘనకు గురైందా లేదా అనే విషయాలను స్పష్టంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు। డీకే పట్టాల దస్త్రాలు, అసైన్మెంట్ భూములకు సంబంధించిన దస్త్రాలు, ఆర్ఓఆర్ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు। సీలింగ్ ల్యాండ్ వివరాలు పునః పరిశీలన చేయాలన్నారు। నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్ఎస్ఆర్ తో సరిచూసుకోవాలన్నారు, లేదా RSAFLR దస్త్రాలను పరిశీలించాలన్నారు। అసైన్డ్ భూముల్లో గత 20 ఏళ్లుగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ భూమిని అనుభవిస్తుంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తహసీల్దార్ పరిశీలించి నివేదించాలన్నారు। ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ని అండర్ ద గీజ్ ఆఫ్ పట్టా ల్యాండ్ అని చెప్పి ఏమైనా మనం పొరపాటున 22A నుంచి డిలీట్ చేయడం జరిగిందా, టాస్క్ మీరు పని చేయాలనో అది ఒక క్లారిటీ ఉంది మీకు ఆ రెండు ప్రొసీడింగ్స్లో। ఆ క్లారిటీ తెచ్చుకోండి। ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కూడా నేను కొంత మీకు ఇప్పుడు ఇంట్రొడక్టరీగా కొంత చెప్తాను నేను। సో నెంబర్ 1 ఏంటంటే, మనకు యాక్చువల్గా స్టేట్ లెవెల్ నుంచి 4 వచ్చాయి ఫార్మాట్స్, అంతేనమ్మా? పట్టా ల్యాండ్స్ది లేదు, 4 రకాల ఫార్మాట్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ నుంచి। మనం ఏం చేసామంటే ఒకటి లాస్ట్లో 5వది కూడా జోడించాం। అదేంటంటే పట్టా ల్యాండ్స్ని కూడా 22A నుంచి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ పట్టా ల్యాండ్స్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని ల్యాండ్ పార్సల్స్ మనము డిలీషన్ చేశాము 22A పర్వ్యూ నుంచి, ఆ డిలీషన్ అవి పట్టా ల్యాండ్స్ కాబట్టి మనము ఫ్లడ్లో డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం చేయలేకపోయాం। వెంటనే మనకు 2 days బ్యాక్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సార్ ఈ ఎక్సర్సైజ్ని మీరు చాలా ప్రయారిటీ కింద తీసుకొని వెంటనే చేసి స్టేట్ లెవెల్కి పంపించండి అని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు। అందులో భాగంగా ఈరోజు మీ అందరితో నేను సమావేశమయ్యాను। అయితే ఈ 1E అనేది మనం ఇచ్చాం జిల్లా లెవెల్లో, సో అది మీరు గమనించాలి। అది మీరు CCLA ప్రొసీడింగ్స్లో మోస్ట్లీ మీకు ఇది దొరకదు, ఈ ఫార్మాట్ డిస్ట్రిక్ట్ దాంట్లో మీకు దొరుకుతుంది। తర్వాత మనము దీన్ని ఎలా చేయాలి అనేటువంటి ప్రొసీజర్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది। ఈ ప్రొసీజర్లో విలేజ్ కమిటీలో VRO ఉంటారు, విలేజ్ సర్వేయర్ ఉంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ విలేజ్ సర్వేయర్ అనేవాళ్ళు విలేజ్ లెవెల్ కమిటీలో ఉంటారు। విలేజ్ లెవెల్ కమిటీలో ప్రతి విలేజ్లో తహసీల్దార్ ఈజ్ ఆల్సో హెడ్డింగ్ దట్ విలేజ్ కమిటీ। తనకు ఒకవేళ 15 విలేజ్లు ఉంటే తహసీల్దార్ హెడెడ్ ఇన్ ఆల్ 15 విలేజెస్। ఆ విలేజ్ టీంలో
విఆర్ఓ అండ్ విలేజ్ సర్వేతో పాటు తహసీల్దార్ ఈజ్ హెడ్డింగ్ దట్ కమిటీ, దట్ టీమ్. సో ఆయనకు 15 ఉంటే 15లో కూడా ఆయన ఉంటాడు, 20 ఉంటే 20లో ఉంటాడు. సో సెన్స్ ఏంటి ఇందులో అని అంటే, ప్రతి విలేజ్లో తయారయ్యే దాంట్లో కమిటీలో హెడ్గా ఉంటాడు కాబట్టి తప్పులు లేకుండా స్క్రూటినీ చేసుకొని వాటిని ఆయన తయారు చేస్తాడు అనేటువంటి సెన్స్ ఇందులో లాజిక్. ఆ తర్వాత మండల్ లెవెల్ కమిటీ ఉంటుంది. మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ ఈజ్ ద మెంబర్ అండ్ కన్వీనర్, మండల్ సర్వేయర్ ఈజ్ అ మెంబర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫ్రమ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ బి ఎ మెంబర్, అండ్ ఈ మండల్ కమిటీలో ఆర్డీఓ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలో వైసీపీకి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మధ్యనే పార్టీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశమైన బాలినేని కీలక చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమైనట్లు వార్తలు వినిపించాయన్న నేపథ్యంలో నేడు బాలినేని రాజీనామా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలో వైసీపీకి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మధ్యనే పార్టీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశమైన బాలినేని కీలక చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపించిన నేపథ్యంలో నేడు బాలినేని రాజీనామా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడం లేదని చెబుతూ వస్తున్న బాలినేని నేడు పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి వైసీపీ నుంచి సహకారం లేదని అసంతృప్తితో ఉన్నారట. ఈ మధ్య కాలంలో మాజీ సీఎం జగన్ ను కలిసిన బాలినేని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలంటూ వైఎస్ జగన్ కోరగా అందుకు ఆయన తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపై కార్పొరేటర్లు అనుచరులతో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమై చర్చిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేనికి ఉన్న సత్సంబంధం నేపథ్యంలో బాలినేని జనసేన పార్టీలో చేరుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. చీరాల స్వర్ణ గ్రామాలకు ప్రధాన రహదారిపై ఆయా గ్రామాలను అనుసంధానం కోసం నిర్మించిన బ్రిడ్జ్ గడిచిన 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా, మరి అటు అధికారులు ఇటు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. బ్రిడ్జి మొత్తంగా పూర్తయినా సరే నేటికి ప్రజలకు అందుబాటులోకి లేకపోవడం గమనార్హం. చీరాల ప్రాంతానికి నిత్యం స్వర్ణ గ్రామం మీదుగా అటువైపుగా ఉన్న ఇంకొల్లు మొదలు కేశవరపాడు, వంకాయలపాడు, దగ్గుబాడు వంటి అనేక గ్రామాల ప్రజలు నిత్యం స్వర్ణ మీదుగా చీరాల వచ్చే ప్రధాన రహదారిపై ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బ్రిడ్జ్ గడిచిన 15 సంవత్సరాలుగా అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. పక్కనే ఉన్న బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణం చిన్నపాటి పనులు మినహా అన్ని పూర్తయినప్పటికీ నేటికి మాత్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. పైగా చిల్ల చెట్లతో అప్రోచ్ రోడ్డు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మరోపక్క చిన్నపాటి వర్షానికే పక్కనే ఉన్న బ్రిడ్జ్ పై వర్షపు నీరు చేరి అటుగా వెళ్లే గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్తులందరూ శిథిలావస్థకు చేరిన బ్రిడ్జ్ పైనే అవస్థలతో కూడిన ప్రయాణాన్ని చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు విన్నవించుకుంటున్నారు. మాది ఎడుపులపాడు గ్రామం. యాక్చువల్గా ఈ చీరాలకి మాకు స్వర్ణ మీదుగా చాలా దగ్గర దారి. ఈ 2 చక్రాల వాహనాల దారులంతా కూడా దాదాపుగా మేము చీరాల వాడ రావాలంటే ఇటువైపే వస్తూ ఉంటుంటాం. ఎక్కువగా మాకు చాలా ప్రయోజనకరమైన రహదారి ఇది. ఆ లోగడ పర్చూరు వైపు మీదుగా కారంచేడు మీదుగా తిరగడం చాలా దూరం అవుతుంది. దాదాపు 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది. ఇది అప్పుడు పెద్దలు ఏదో ఏర్పాటు చేశారు, బాగానే ఉందండి. కానీ ఇది లోగడ పాత కాజ్వే ఉండేదండి, అది కాలక్రమేణా దెబ్బతినిపోయింది. ప్రభుత్వం వారు ప్రత్యామ్నాయంగా 10 సంవత్సరాల క్రితం కొత్తది ఏర్పాటు చేసినప్పటికి కూడా దానికి 2 వైపులా అప్రోచ్ రోడ్డు లేని కారణంగా అది నిరుపయోగంగా ఉండిపోయింది. తుమ్మ చెట్లు విపరీతంగా మొలిసినాయండి దాని మీద కూడా. ఎప్పుడైనా వర్షాలు వస్తుంటే ఇది సహజంగా లోతట్టు ప్రాంతం ఇది. అందువల్ల దాదాపు కారంచేడు దగ్గర నుంచి ఆ నీళ్ళన్నీ కూడా మొత్తం ఇక్కడికే రావాలి. అందువల్ల చీరాల పోయేదానికి వర్షాల కారణంలో వరదలు రావటం, తద్వారా ప్రయాణానికి అసౌకర్యం కలుగుతుందన్నట్టు. సో దయచేసి ఈ కొత్త వంతెనకి 2 వైపులా అప్రోచ్ రోడ్డు వేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
చీరాల నియోజకవర్గ పోస్టర్స్ ఇవాంజీ ఆస్తులు అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు తమ వంతు సహాయంగా చీరలు దుప్పట్లను పిస్ కమిటీ సభ్యులు సిద్ధం చేశారు. ఆ మొత్తాన్ని గురువారం విజయవాడకు తరలించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతగా పిస్ కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అండగా నిలబడేందుకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు కమిటీ అధ్యక్షులు రమేష్ అన్నారు. చీరాల నియోజకవర్గ పోస్టర్స్ ఇవాంజీ ఆస్తులు అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు తమ వంతు సహాయంగా చీరలు దుప్పట్లను పిస్ కమిటీ సభ్యులు సిద్ధం చేశారు. ఆ మొత్తాన్ని గురువారం విజయవాడకు తరలించనున్నట్లు ప్రతినిధులు తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు చేయూతనందించేందుకు గాను ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పిస్ కమిటీ సెక్రటరీ ఐజాక్, పేద దానం, తెల్ల ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. పీస్ కమిటీ మరి అధ్యక్షతన ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడానికి అందరూ సహకరించారు. అందరూ వారి వారి యొక్క ప్రేరేపణ బట్టి మరి వారి యొక్క ఆలోచన బట్టి అందరూ సహకరించి మరి 200 కుటుంబాలకు భవానీపురం, అలాగే కపేళం, సింగునగర్, అలాగే పాయికరావుపేట మరి పరిసర ప్రాంతాలలో వారికి 200 కుటుంబాలకి మరి నూతన వస్త్రాలు, రగ్గులు, శారీసు, దుప్పట్లు, అలాగే బెడ్షీట్లు అన్నీ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. మరి మా పీస్ కమిటీ అధ్యక్షులుగా మరి పీటర్ రమేష్ గారు, అలాగే ప్రెసిడెంట్గా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా నెరిసిల లక్ష్మణరావు గారు, సెక్రటరీగా తమ్ము ఐజాక్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా చింత దేవదానం గారు, ట్రెజరర్గా మా ప్రియులు తేళ్ల ప్రభుదాస్ గారు, మరి డివిజనల్ అధ్యక్షులుగా దాసరి లోదర శాస్త్రి గారు, అలాగే టౌన్ పీస్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా సిట్టిబాబు గారు, మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయండి. ఇంకా మన పీస్ కమిటీ ద్వారా ఇంకా అనేక సేవా కార్యక్రమములు చేయడానికి అనాథులకును, అలాగే ఎదవరాళ్లకును, వికలాంగులకును తగినటువంటి సహాయం చేయడానికి మరి ఇంకా ముందుకు నడిపించబడటానికి దేవుడు కృప చూపించినట్లుగా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. మాకు సహకరించినటువంటి ఈడియో మిత్రులకును కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ 300 కాలనీలో ఓ వీధి కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. కాగా కుక్క దాడిలో ఆ వ్యక్తికి కాలికి తీవ్ర గాయం కావడంతో పాటుగా విపరీతమైన రక్తస్రావం అయింది. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ 300 కాలనీలో ఓ వీధి కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. కాగా కుక్క దాడిలో ఆ వ్యక్తికి కాలికి తీవ్ర గాయం కావడంతో పాటుగా విపరీతమైన రక్తస్రావం కూడా జరిగింది. అయితే కుక్క ఆ ప్రాంతంలో సుమారు ఇప్పటి వరకు 40 మందికి పైన దాడి చేసి గాయాల పాలు చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఘటనపై అనేక మార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల ఎంపీ తెన్నటి కృష్ణప్రసాద్ విజయవాడలో రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయన మంత్రి నారా లోకేష్ ను కలిసి చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటు తద్వారా బాపట్ల జిల్లాలో గల అవకాశాలను వివరించారు. చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని బాపట్ల ఎంపీ తెన్నటి కృష్ణప్రసాద్ రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. బుధవారం ఆయన మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐటీ హబ్ ఏర్పాటుకు బాపట్ల జిల్లాలో గల అవకాశాలను వివరించారు. జిల్లాలోని చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయని, తద్వారా యువతకు ఉపాధి కూడా లభిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో విషయాన్ని పరిశీలించి ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి లోకేష్ ఎంపీకి హామీ ఇచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టిటిడి అధికారులు తెలిపారు. ఇక నిన్న శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకోగా 30,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.16 కోట్లు వచ్చిందన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం జువ్వాలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరయ్యారు. గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామస్తులకు ఆసరాగా నిలిచే క్రమంలో దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరై గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు, భట్టిప్రోలు మండలాలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లిందన్నారు. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని హెచ్చరించి అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కష్టాల్లో ఉన్న గ్రామస్తులకు దాతలు స్వచ్ఛందంగా ఆదుకోవడానికి ముందుకొచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందించదగిన విషయమన్నారు. నమస్కారం. అందరూ ఇటీవల సంభవించినటువంటి వరదల వల్ల ఈ ప్రాంతంలో కొల్లూరు, భట్టిప్రోలు మండలాలకు సంబంధించి పూర్తిగా నీట మునిగిపోయి గతంలో ఎప్పుడూ లేనటువంటి నష్టాన్ని చవిచూశాం. గతంలో ఎప్పుడు పడినటువంటి కష్టం ఈసారి వరదల వల్ల ప్రజలు కూడా చవిచూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరదలు ఉంటాయి, అన్ని గ్రామాలు కూడా చుట్టాల్సి అని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది. అయినా కూడా మనం ఎవరూ కూడా అంత పెద్దగా లక్ష్య పెట్టాల. ఎందుకంటే రొటీన్ మనకి వరదలు అనేవి ఈ ప్రాంతంలో మీరు చాలా వరదలు చూశారు కాబట్టి ఏం పర్వాలేదు అనే దాంతో అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి రావడానికి ఎవరు ఇష్టపడతారు. కానీ ఆ వరద మాత్రం ఎప్పుడు లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద రావటం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి మనం వచ్చినటువంటి వరద. చాలా భయంతో బిక్కుబిక్కుమంట 2-3 రోజులు గడిపినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది, తర్వాత వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. వరద మొదలైన కాడి నుంచి స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో, భోజనం కానీ లేకపోతే ఇతరత్ర తాగడానికి నీళ్లు కానీ, మెడికల్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం కానీ, అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకొని కొంచెం స్వాంతం చేకూర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా స్థానికంగా మరి దూరపాలెం లాంటి గ్రామాల్లో రవికిరణ్ గారు మరి మీ గ్రామంలో అయితే మొత్తం అన్ని తానే చూసుకున్నాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారం 10 రోజులు అన్ని రకాలుగా మీకు ఆదుకుంటూ చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా ఏ విధంగా అండగా ఉన్నాడో నాకు తెలుసు స్వయంగా. రోజు లంక గ్రామాల్లో ఈ వరద ప్రభావానికి నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వరద భక్తిగా వారి చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఒకరు దుప్పట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఒకరు బియ్యం ఇచ్చారు, కొంతమంది 2-3 రకాల సరుకులు ఇచ్చారు, 4 రకాల సరుకులు ఇచ్చారు. ఏదో ఒక విధంగా ఒక దాతృత్వ హృదయంతో వారి కులదాల్లో సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. కష్టకాలంలో, ఆపత్ కాలంలో ఆదుకోవటానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అందులో భాగంగానే ఈరోజు దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ గుంటూరు కేంద్రంగా పనిచేస్తూ ఉంది. మా మిత్రుడు దేవకుమార్ గారు, అల్లాడి దేవకుమార్ గారు దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. మరి ఈ వరదలకి స్పందించి నాతో కూడా ఆయన చర్చించాడు. అలా నేను కూడా చేస్తాను మా సంస్థ నుంచి అని చెప్పి ఎంతో కొంత చేయాలని ఉందండి. అప్పుడు మీ గ్రామాలు దూరపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, ఆ 3 గ్రామాలు చూసి ఆలోచన చేసి చేయమని చెప్పి నేను చెప్పటం, దానికి సంబంధించి ఈ 10 రకాల వస్తువులు, బియ్యం, అదేవిధంగా గోధుమ పిండి, ఆయిల్, కేజీ ఆయిల్, ఇడ్లీ రవ్వ, కారం, పసుపు, ఉప్పు, కేజీ కందిపప్పు, పంచదార, అన్ని 10 రకాల వస్తువులు ఇక్కడ వాళ్ళు ఈ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చారు. తప్పనిసరిగా మీ అందరికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఇవన్నీ అందించడం జరుగుతుంది. అందరూ కూడా మరి DBRC అంటే దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు దళితులకు సంబంధించి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో గతంలో కూడా చాలా చేశారు. ఇటువంటి ఆపదలను ఆదుకోవటంలో వాళ్ళ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, వాళ్ళ సంస్థతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు అన్ని తెలిసినటువంటి కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటే ఒక మంచి సంస్థగా గుర్తింపు ఉంది. వాళ్ళు మన దగ్గరికి ఈ సమయంలో వచ్చి
వారు కూడా భాగస్వాములు కావటం ఈ మంచి కార్యక్రమంలో మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచన చేసింది. రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి. గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఉరుములతో కూడిన జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేక 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఈ నెల 21 నుంచి అమెరికాలో టూర్ చేయనున్నారు. అయితే ఆ సమయంలో ఆయన్ను కలవనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ కీర్తించారు. తనను కలిసేందుకు మోదీ అమెరికా వస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాళ్ళ భేటీ ఉంటుందో స్పష్టంగా చెప్పలేదు. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జరిగే క్వాడ్ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. విల్మింగ్టన్ లో 4వసారి ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. న్యూయార్క్ లోని భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 7 జిల్లాలోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాశ్మీర్ లో 16, జమ్మూలో 8 స్థానాల్లో 3276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 23,27,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్ఓసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్లను అదనపు బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి జనసేన ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నెల 20తో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానుంది. దీంతో 100 రోజుల్లో తమ ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ కేబినెట్ భేటీలో 100 రోజుల పాలన అంశంపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. వేర్వేరు శాఖలు తమ 100 రోజుల ప్రణాళికల ఫలితాలపైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా చర్చ జరగనుంది. ఇక మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టులు సైతం ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే వాటిని మంత్రులకు ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 100 రోజుల ప్రోగ్రెస్ ను వివరించడంతో పాటు పలు శాఖల నివేదికలపైన కేబినెట్ లో చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉంది. దీనిని ఆదరించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. అయితే ఈ బైక్ల విషయానికి వస్తే మార్కెట్ లో వీటి సంఖ్య కాస్త తక్కువే. ఇప్పుడిప్పుడే ఈ బైక్స్ ను కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ బైక్ సెగ్మెంట్ లో మన దేశంలోనే టాప్ బ్రాండ్ రివోల్ట్ మోటార్స్. దీని నుంచి వస్తున్న బైక్స్ మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కాగా ఇప్పుడు ఇదే బ్రాండ్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. దీని పేరు రివోల్ట్ RV1. ఇది 2 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. RV1, RV1 ప్లస్. వీటి ధరలు వరుసగా 84,990 రూపాయలు, 99,990 రూపాయలు. ఈ ధరలు ఎక్స్ షోరూమ్. పెట్రోల్ బైక్ నడపడానికి అవసరమయ్యే ఖర్చులో కేవలం 5%తో ఈ బైక్ నడపవచ్చని రివోల్ట్ కంపెనీ ప్రకటించింది. అంటే దాదాపు 95% రన్నింగ్ కాస్ట్ మిగులుతుందని చెబుతోంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 16 మంది ఆటగాళ్లతో కూడిన తొలి టెస్ట్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. చాలా కాలం తర్వాత టెస్ట్ జట్టుల్లోకి పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్లపైనే అందరి దృష్టి ఉంది. T20 ప్రపంచ కప్ తర్వాత తొలిసారిగా ఆడనున్న జస్ప్రీత్ బుమ్రా నుంచి మెరుగైన ఆట తీరును అందరూ కూడా ఆశిస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాలనుకుంటున్నాడు. ఇక హిట్ మ్యాన్ గొప్ప రికార్డ్ చేయడానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలోని భూములపై సమగ్ర నివేదిక ఈ నెల 21వ తేదీలోగా సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరుతారంటూ చక్కర్లు కొట్టిన ఊహాగానాలు. చీరాల స్వర్ణ రోడ్ లో నిరుపయోగంగా బ్రిడ్జ్. అధికారుల నిర్లక్ష్యానికి నిలుతెద్దంగా నిలుస్తున్న బ్రిడ్జ్ కు అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలంటున్న గ్రామస్తులు.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.